హలో పిల్లలు, లాస్ట్ ఎపిసోడ్లో రావణాసురుడు అశోకవనంలో ఉన్నటువంటి సీత దగ్గరకు వచ్చి, సీత ఎన్ని రోజులు ఇలా ఉంటావు, నన్ను పెళ్లి చేసుకో నువ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు కదా. అక్కడ ఉండేటువంటి రాక్షస స్త్రీలందరికీ రావణాసుడై సీతను ఎలాగైనా ఒప్పించండి నన్ను పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా ఇంకా సీతను భయపడుతూ ఉన్నారు. సీత ఇంకా భయపడిపోతుంది. అప్పుడు అలా భయపడుతున్నటువంటి సీత తలను ఇలా కిందికి వంచుకొని కూర్చుంది. అక్కడే నిద్రపోతున్నటువంటి ఒక ముసలి రాక్షసి, ఆ రాక్షసి పేరు త్రిజట. వెంటనే లేచి, మీరెవ్వరు కూడా సీతను భయపెట్టకండి, నాకు ఒక భయంకరమైన కళ వచ్చింది, ఆ కళ ఏంటో మీకు చెప్తాను, ఇటువైపు రండి అని పిలిచింది. అందరూ రాక్షస స్త్రీలు పరుగున ఆ త్రిజట దగ్గరికి వెళ్ళిండ్రు. ఏంటి నీకేం కళ వచ్చింది అంటే, త్వరలో మన లంకా రాజ్యం నాశనం అయిపోతుంది అనే కళ వచ్చింది నాకు. ఇక్కడికి లంకా రాజ్యానికి కోతులు తర్వాత మనుషులు వచ్చి ఇక్కడ సర్వనాశనం చేసేసిండ్రు మన లంకా రాజ్యాన్ని. రావణ బ్రహ్మను, మన రాజు అయినటువంటి రావణాసురుడిని కూడా చంపేసిండ్రు, అతని తమ్ములను చంపేసిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి గుర్రాలు, ఏనుగులు, మన రాక్షస జాతి అంతా నాశనం అయిపోయింది అని చెప్పేసరికి మిగతా రాక్షసులు అందరూ భయపడిపోయేసరికి త్రిజట చెప్పిన మాటలు విని వాళ్ళందరూ భయపడిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత సరే సీత ఇక శింషుపా వృక్షం వైపు నడుచుకుంటూ వచ్చి అక్కడ ఒక చెట్టు కొమ్మను పట్టుకొని నిల్చొని రాముడి గురించే ఆలోచిస్తుంది. ఇప్పుడు హనుమాన్కి మరి సీతతో మాట్లాడాలి అని అనుకున్నాడు. కానీ సీత దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి, నేను హనుమంతుణ్ణి, నేను లంకకు అంత దూరం నుంచి వచ్చాను, నన్ను రాముడు పంపించాడు అంటే సీత నమ్మదు. ఎందుకంటే ఇప్పటికే రావణాసుడు రకరకాల వేషాల్లో వేసి వచ్చి సీతను ఒప్పించాలి పెళ్లి చేసుకోవడానికి అని అనుకుంటున్నాడు. మరి రావణాసుడే ఆ రూపంలో వచ్చిండు అని సీత అనుకుంటుంది. కాబట్టి ఇలా కాదు అని చెప్పి మెల్లగా సీత వినబడేటట్టు చెట్టు మీదకి ఎక్కి కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏం మాటలు చెప్తున్నాడు అంటే, దశరథుడు అనే ఒక గొప్ప రాజు, ఆయనకు ఒక పెద్ద కొడుకు, అతని పేరే రాముడు. అతడు చాలా అందమైన వాడు, గొప్ప ధైర్యవంతుడు, విలువిద్యకారుడు, అంటే మంచి బాణాలు కూడా అన్ని ఆ విద్య కూడా వస్తుంది. తండ్రి చెప్పిన మాట ప్రకారము రాముడు తన భార్యను తమ్ముణ్ణి వెంటబెట్టుకొని అడవికి వెళ్ళాడు. అక్కడ అతను కరుడు అనేటువంటి మొదలైన రాక్షసులను చంపాడు. ఈ సంగతి తెలిసి రావణుడు మాయలేడి సహాయంతో రాముణ్ణి మోసపుచ్చి అతని భార్య అయిన సీతను అపహరించాడు. రాముడు సీతను వెతుకుతూ వచ్చి సుగ్రీవుడనే అతనితో స్నేహం చేసి వాలి అనేటువంటి వానర రాజును చంపి ఆ రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇచ్చాడు. ఆ సుగ్రీవుడు సీతాదేవిని వెతకటానికి అన్ని దిక్కులకు వేలకు వేల వానరులను అంటే మంకీస్ని పంపాడు. ఆ ప్రయత్నంలో నేను కూడా చాలా దూరం నుండి ఇక్కడికి వచ్చాను. రాముడు చెప్పిన విధంగా నేను సీతను చూడగలిగాను అని ఈ మాటలన్నీ చెప్తున్నాడు. ఈయన మాటలు చెప్పేసరికి అక్కడ సీత ఆశ్చర్యంగా, ఏంటి రాముడు, దశరథుడు, లక్ష్మణుడు ఇలాంటి ఎవరివన్నీ మాటలు మాట్లాడుతున్నారో అని చెట్టు వైపు చూసింది. హనుమంతుడి మాటలను మౌనం వహించగానే, ఇక హనుమంతుడు మాపగానే సీత ఆశ్చర్యంతోనూ భయంతోనూ తల ఎత్తి శింషుపా వృక్షం వైపు చూసింది. ఆమెకు హనుమంతుడు కనిపించాడు. సీత తన కళ్ళను చెవులను తానే నమ్మలేక తాను కలగంటున్నానని, కలలో కోతి కనిపించడం మంచిది కాదని, తరువాత ఆమె తాను కల కనటం లేదని తెలుసుకొని అంటే ఏమో ఇక్కడ ఉన్నది లేనట్టు ఆలోచించుకుంటున్నాం కావచ్చు, అయినా ఇక్కడికి కోతులు ఎందుకు వస్తాయి అని అనుకున్నది. ఈ లోపల హనుమంతుడు చెట్టు దిగి వచ్చి కొంత దూరంలో నిలబడి సీతకు నమస్కారం చేసి, అమ్మా, నువ్వు ఇలా బాధపడుతూ కూర్చున్నావు, నువ్వెవరు, నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు, నీ తండ్రి ఎవరు, నీ భర్త ఎవరు, నువ్వు చాలా దుఃఖంలో ఉన్నట్టున్నావు, నీ బంధువులు ఎవరైనా చనిపోయారా, మరి నువ్వు ఇక్కడికి ఎందుకు బాధపడుతూ ఇలా కూర్చున్నావేంటి అని చెప్పింది. సీత హనుమంతుని చూసి, నేను దశరథుడి కోడలుని, జనకుడి కూతురిని, అంటే వీళ్ళ ఫాదర్ పేరు జనక మహారాజు, రాముడి భార్యను, నా పేరు సీత అంటారు, నేను
నా భర్తకు రాజ్యాభిషేకం అయిన తర్వాత నేను నా భర్తతోటి అడవిలోకి వచ్చాను. దానికి కారణం ఏంటంటే దశరథుడి భార్య అయిన కైకేయి తన కొడుకు అయినటువంటి భరతుడికి పట్టాభిషేకం చేయించాలి అని చెప్పి నా భర్తకు కింగ్లా కాకుండా తన హస్బెండ్కి చెప్పి నన్ను అడవులకు పంపించింది అని చెప్పింది. తండ్రి చెప్పిన విధంగా రాముడు, నా భర్త అయినటువంటి రాముడు, నేను, నా మరిది అయినటువంటి లక్ష్మణుడు ముగ్గురము అడవిలోకి వచ్చాము అని చెప్పింది. అయితే అక్కడ నేను జింకను చూసి బంగారు జింక కావాలని నేను అడిగాను. ఆ లోపల ఆ జింకను తీసుకొద్దామని చెప్పి రాముడు వెళ్ళాడు. రావణాసురుడు మాయావి వేషం వేసుకొని నా దగ్గరికి వచ్చి నన్ను అపహరించాడు, నన్ను దొంగతనం చేసి తీసుకొని వచ్చాడు అని చెప్పింది. చెప్పిన తర్వాత అప్పుడు సీత ఇంకా ఏడుస్తుంది. సీత బాధ చూసిన హనుమంతుడికి కూడా బాధ కలిగింది. అతను ఆమెకు, అమ్మా, నీ వద్దకు నేను రాముడు పంపిస్తేనే వచ్చాను. రాముడు అంటే నాకు చాలా ఇష్టం. నేను రాముడికి పరమ భక్తుణ్ణి అని చెప్పాడు హనుమంతుడు. నేను నీ మాటలు ఎలా నమ్ముతాను? నువ్వు కూడా రావణాసుడే నేను పంపించాడు, నువ్వు రాముడు పంపించిన వాడివి కాదు అని చెప్పింది సీత. లేదమ్మా, నన్ను రాముడే పంపించిండు అంటే, అయినా కోతులకు మనుషులకు ఎట్లా ఫ్రెండ్షిప్ జరుగుతుంది? నువ్వు ఎలా మా రాముడితోటి నా హస్బెండ్ అయినటువంటి రాముడితో నువ్వు ఎలా ఫ్రెండ్షిప్ చేశావు చెప్పు, అసలుకు ఏం జరిగింది ఏంటి అని అడిగింది సీత. మరి హనుమంతుడు ఏం చెప్పాడు, సీత ఏం విన్నది అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.